హాయ్ వివర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి మగవాళ్ళల్లో అంగస్తంభన సమస్య అంటే అంగం సరిగా లేవకపోవటం, లేచినా గట్టిగా నిలబడకపోవటం, సెక్స్ చేసేంత సేపు దాంట్లో నిలకడ లేకపోవటం, తొందరగా వీర్యం వెళ్ళిపోవటం, దీర్ఘకాల వ్యాధుల వల్ల కొన్ని అంటే బీపీ, షుగర్ దానివల్ల దాని మందుల వల్ల అంగస్తంభన సమస్య వచ్చిన, హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్య వచ్చిన, నీలి చిత్రాలు చూడటం వల్ల అంగస్తంభన సమస్య వచ్చిన అన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే హస్తప్రయోగం చేసుకోవాలా చేసుకోకూడదా? చాలామందికి తర్జన భర్జన. కొందరు డాక్టర్లు చేసుకోమంటున్నారు, కొందరు వద్దు అంటున్నారు. ఆ వద్దులో నేనే ప్రథమంగా నా వీడియోస్ ఉంటాయి. హస్తప్రయోగం చేసుకోకూడదు అని నేనే చెప్తుంటాను. ఇవాళ కూడా చెప్పబోతున్నాను. ఎందుకు చేసుకోకూడదు, చేసుకుంటే జరిగే నష్టం ఏంటి అది కూడా చెప్తాను. మీరు వినండి. ఈ ఈ ఈ వీడియో చూశాక మీరు హస్తప్రయోగం చేస్తారో చేయరో, చేయాలో చేయకూడదో నిర్ణయించుకుంటారని భావించి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. చెప్తాను కూడా పదే పదే, ఇప్పుడు కాదు, మళ్ళీ అవసరం పడితే మళ్ళీ చెప్తాను. కానీ హస్తప్రయోగం మాత్రం మంచిది కాదు. చెప్పకముందు ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా, మేము చదివే మెడిసిన్లో టెక్స్ట్ బుక్లో కూడా ఆరోగ్యానికి మేలు, హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మేలు, శ్రేయస్కరం అనేది ఎక్కడ లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కొట్టుకోవటం, ప్రకృతికి భిన్నంగా వెళ్ళి వీర్యం బయటికి తీయటం, ఉల్లాసం పొందటం, అది శ్రేయస్కరము, ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి మంచిదని ఏ టెక్స్ట్ బుక్లో లేదు. కానీ జనాలు చేస్తూనే ఉన్నారు. ఎందువల్ల? కొందరు డాక్టర్లు చెప్పటం వల్ల హస్తప్రయోగం చేసుకుంటే ఏం కాదు, చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల జనాలు ఉద్యమంలో కొట్టుకుంటున్నాడు. ఒకడు బాత్రూంలో వెళ్ళినంటే సబ్బులు అయిపోతున్నాయి, అంత కొట్టుకుంటున్నాడు. ఒకడు ఎందుకు కొట్టుకుంటున్నాడో తెలియదు. ఒకడొకడైతే మా దగ్గరికి వచ్చి, సార్ ఇవాళ 6 సార్లు కొట్టుకున్నాను సార్, ఇవాళ 7 సార్లు చేసుకున్నాను సార్ అని అంటుంటారు. దానివల్ల జరిగే నష్టం అంత ఇంత కాదు. రేపు పెళ్ళికి వెళ్ళే వరకు నీకు నష్టం ఏం జరుగుతుందంటే అంగమే లేకుండా పోతుంది, నీ కామ కోరికలే లేకుండా పోతాయి. అసలు హస్తప్రయోగం అంటే ఏంటి? ఇలా ఇలా అంగానికి రాపిడి చేసి వీర్యం తీసేసినంత మాత్రాన ఏమవుతుంది అక్కడ? ఇక్కడ యోనిలో బట్టి కూడా ఇలా ఇలా చేసినప్పుడు ఇక్కడ వీర్యం వెళ్ళిపోతుంది, ఇటు హస్తంతో చేసి వెళ్ళిపోతుంది. ఈ రెండిట్లో తేడా ఏంది? కొందరు డాక్టర్లు అంటే ఏంటంటే వాళ్ళ వాదన హస్తప్రయోగము, సెక్స్ రెండు బోత్ ఆర్ సేమ్, రెండు కూడా ఒకటే, ఏం కాదు అని అంటుంటారు. ఇక్కడ పాడవుతుందని నేను చెప్తున్నాను కాదు, ఇది యునాని సైన్స్ చెప్పేది ఏంటంటే హస్తప్రయోగం వల్ల ముమ్మాటికి మీ అంగం స్తంభన పాడవుతుంది, అంగం ఆకారం పాడైపోతుంది, దాని సెన్సిటివ్ కూడా పాడైపోతుందని యునాని సైన్స్ బల్లగుద్ది చెప్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఇది ఒక బీర్ బాటిల్ ఉంది, 2 చిల్ వాటర్స్. నాకు ఆ దాహం వేస్తుంది, నేను వాటర్ తాగాలా లేకుంటే బీర్ తాగాలా? ఇప్పుడు నేను నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఇది వాటర్ బాటిల్, ఇదేమో బీర్ బాటిల్, 2 చిల్డ్గా ఉన్నాయి, దాహం వేస్తుంది. ఇప్పుడు మనకు ఆరోగ్యానికి ఏది ఇక్కడ నాకు శ్రేయస్సు అంటే బెస్ట్? ఆరోగ్యానికి ఏంటిది, వాటరా బీరా? 2 తాగిన దాహం తీరుతుంది. ఇప్పుడు నేను వాటర్ తాగితే దాహం తీరుతుంది కానీ నా శరీరానికి ఎలాంటి నష్టం జరగదు. బీరు తాగిన దాహం తీరుతుంది కానీ శరీరానికి నష్టం, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉంది. ఇక్కడ దాహం తీరడం కాదు అసలు. అలాగే సెక్స్, హస్తప్రయోగం రెండిట్లో కూడా వీర్యం బయటకు వచ్చి ఎండార్ఫిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉల్లాసంగా ఉంటుంది. రెండిట్లో మనం ఉల్లాసం పొందుతాం, ఒక ప్లెజర్ పొందుతాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మన హస్తప్రయోగం వల్ల అంగం ఆకారం పాడైపోయి అంగస్తంభన సమస్య వస్తుంది కూడా. కానీ సెక్స్ చేసినప్పుడు ఏ సమస్య రాదు, మీకు ఉల్లాసం కూడా కలుగుతుంది. అదే ఇక్కడ రెండిట్లో పోలిక చెప్పింది నేను. ఇక్కడ జరిగేది ఏంటి, హస్తప్రయోగంలో నష్టం ఏంటి మళ్ళీ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, ఇది అంగం అండి. ఇది అంగం చాలా సున్నితమైన పార్ట్. దేవుడు చాలా సున్నితంగా సృష్టించాడు. దీంట్లో రక్తనాళాలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, సాఫ్ట్ మజిల్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే ఎండోథీలియల్ టిష్యూస్ ఉన్నాయి, బ్లడ్ ఛాంబర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ దీని లోపల చాలా సున్నితమైన తయారు చేసి పెట్టాడు. అది మనం ఎక్కడ పెట్టాలి? తీసుకెళ్ళి యోనిలో పెట్టాలి. అది ఎందుకంటే యోనిలో అన్నీ సమకూర్చాడు దేవుడు. కావాల్సిన బెడ్, దీనికి కావాల్సిన బెడ్ ఉంటుంది లోపల, సాఫ్ట్ మజిల్స్ ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, అక్కడ ల్యూబ్రికెంట్స్ అంటే
రసాలు ఊడుతుంటాయి. దేనికోసం? వెల్కమ్, అంగానికి వెల్కమ్ చేసే అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలన్నీ దేవుడు యోనిలో పెట్టాడు. అలా మనం యోనిలో పెట్టి ఇలా ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది అంగానికి. మనం ఇలా మనం ఇక్కడ నడుమును ఊపుతున్నాం. ఇక అంగం ఇక్కడ నడుమును ఊపి మనం సెక్స్ చేస్తున్నాం. ఇక్కడ అన్నీ బాగున్నాయి, అనుకూలంగా ఉన్నాయి అంగానికి. ఏది భిన్నం లేదు ఇక అంగానికి. కానీ చేతిలో వచ్చే వరకు ఇక్కడ సాఫ్ట్ మజిల్స్ లేవు, ఇక్కడ లూబ్రికంట్స్ రసాలు ఊరట్లేదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు. అయినా ఇక్కడ మనం పట్టు మనమే బిగించుకుంటాం. యోనిలో అలా కాదు, యోని ఎంత కావాలో అంతే బిగించుకుంటుంది. ఇక్కడ మనం గట్టిగా బిగించుకొని హస్తం బాగా ఇలా ఫోర్స్గా హస్తప్రయోగం చేసే వరకు ఏమవుతుంది? ఇక్కడున్న సాఫ్ట్ మజిల్స్, లోపల ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్, నరాలన్నీ దెబ్బతిని అంగం అనకానలాగా ఉన్న అంగం వానపాములుగా తరి మెత్తగా చచ్చిపోయిన ఎలుకలాగా ఇలా ఇలా ఆడుతుంటుంది హస్తప్రయోగం వల్ల. ఏ ప్రయోగము? హస్తప్రయోగం. ఇంకోటి మీరు గ్రహించండి, ఇక్కడ యోనిలో మనం నడుము ఊపుతున్నాం, అంగం ఊగుతుంది, ఇక్కడ ఊపుతున్నాం, అంగం ఊపుతుంది, ఇక్కడ అంగానికి ఊపుతున్నాం. ఇక్కడ అలా కాదు, అంగం ఒకే చోట ఉంది, చేయి ఊపుతున్నాం. భిన్నం కదా. ఇక్కడ యోని ఊగట్లేదు, మనం ఊగుతున్నాం. ఇక్కడ అంగం ఊగట్లేదు, మన చేయి ఊగుతుంది. అదొకటి. మనం పట్టుకున్న టైట్నెస్ ఒకటి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేవు, టైట్ పట్టుకుంటున్నాం, రసాలు ఊరట్లేదు, టెంపరేచర్ లేదు, ఏది లేదు. అంగం పాడైపోయి, ఆకారం పాడైపోయి, సరే పెళ్ళికి పనికి రాకుండా పోతాం. ఉన్న వాస్తవం ఇదే. ఇది ఇలా పెడితే ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం కూర ఉడికిన తర్వాత మనం అన్నం చల్లారిన తర్వాత గిన్నెలో చేసి తీయండి. అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది, డీకాంపోజిషన్ మొదలవుతుంది దాంట్లో. ఈ చేస్తే ఈ చర్మంతో అన్నం అరగడం మొదలవుతుంది. మన ప్లేట్ ఎప్పుడు చేస్తాం, అన్నం అక్కడి నుంచి అరుగుతుంటుంది. అట్లాంటి ఈ చర్మంతో అంగానికి రాపిడి చేస్తే సున్నితమైన అంగము ఆకారం ఇలా పడుతుంది. మీరు ఊహించుకోండి, పెళ్ళికి పోయే వరకు అంగం ఇలా డీలా పడిపోయి అసలు అంగానికి బ్లడ్ అరగని అంటారండి. దీంట్లో బ్లడ్ రావటం వల్ల అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేసిన పడుతుంది. ఆ అంగానికి మనం మన చేతులారా మన అదృష్టం పాడు చేసుకుంటాం. మన అంగం పవరు, టైమింగు, సెన్సేషన్ మొత్తం పాడు చేసుకుంటాం. తెలియని వయసులో. అది పెళ్ళి అయ్యే వరకు ఎప్పుడు తెలుస్తుందంటే మనం సవ్యంగా సెక్స్ చేయలేనప్పుడు, ఆ పర్ఫార్మెన్స్ లేనప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు, అబ్బా తప్పు జరిగిపోయింది కొందరు డాక్టర్ వల్ల. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఇంటర్నేషనల్ లెవెల్గా ఫోన్ చేసి విదేశాల నుండి, సార్ నా జీవితం ఆగమైపోయింది సార్, మా ఇబ్బంది అవుతుంది సెక్స్లో, నా పిల్లంగా నా భార్యకు నాకు గొడవలు అవుతున్నాయి, సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నాను. నా 40 years, మా ఆవిడ కూడా 34 years, మా ఆవిడకు కూడా, ఆమెకు కూడా ఆమె పదే అడుగుతున్నా కూడా సెక్స్ చేయలేకపోతున్నాను. కొందరు డాక్టర్లు చెప్పటం వల్లే నేను హస్తప్రయోగం చేసుకున్నాను కాబట్టి నా మగతనం తగ్గింది, టైమింగ్ తగ్గింది సార్. ఆ డాక్టర్లు తప్పుగా గైడ్ చేయటం వల్ల, బుక్కులు చదివి లేకుండా టీవీలో చూసి కొట్టుకోవటం వల్ల నా జీవితం ఇలా పాడైంది సార్ అన్నట్టు ఎంతోమంది డాక్టర్లు యాజ్ ఏ పేషెంట్గా చెప్తుంటారు వాళ్ళ అనుభవాలు. సార్ నేను సెక్స్ చేయలేకపోతున్నాను, ఆ బెడ్ మీద ఆ పర్ఫార్మెన్స్ లేదు సార్, నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, చేయగలుగుతానని వెళ్ళి అక్కడ చేసి వచ్చే వరకు నాకు కాన్ఫిడెన్స్ లేదు, తల ప్రాణం తోకకు వస్తుంది, సెక్స్ అంటే అది భయం వేస్తుంది సార్ నాకు అంటున్నాడు. ఎందుకు? మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడే ఇట్లాంటి అనర్థాలు, కాంప్లికేషన్స్, బలహీనత, లో కాన్ఫిడెన్స్, టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం, స్తమన తగ్గిపోవడం, అంగం సైజ్ ఆకారం మొత్తం తగ్గిపోవడం, కుచించుకుపోవడం, వంకరైపోవడం, సన్నగైపోవడం, అన్ని కాంప్లికేషన్స్ హస్తప్రయోగం వల్లే. ఎవడో శాపం ఇవ్వటం వల్ల మా అంగంలో స్తమన తగ్గట్లేదండి, టైమింగ్ తగ్గట్లేదు. ఆ శాపం కాదు, మనమే దేవుడిచ్చిన వరం మనం బాగా కొట్టుకొని ఆ వరానికి శాపంలో మార్చుకుంటున్నాం మనం. ఎన్నిసార్లు చెప్తున్నానండి, హస్తప్రయోగం ప్రకృతికి భిన్నము, చేసుకోకూడదు అంటూ అయినా కొట్టుకుంటున్నారు, ఉద్యమంలో చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? మానండి, మీరు మారండి, మీరు మానితే మన పరిస్థితి, మీ స్థితి అన్నీ మారుతాయి. ఒకవేళ మీరు హస్తప్రయోగం చేసుకొని ఉండి మీ అంగం పాడైపోయి ఉంటే, ఆ సైజ్ పాడైపోయినా, చక్కగా ఉన్న అంగం వంగరైపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, దాని సెన్సిటివిటీ పెరిగినా, దాంట్లో టైమింగ్ తగ్గినా, మీ వీర్యం చిక్కదనం తగ్గిన, క్వాలిటీ తగ్గిన, దాని విస్కాసిటీ తగ్గిన, మీ సెక్స్ కాన్ఫిడెన్స్ తగ్గిన నా దగ్గర రండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను, యునాని సైన్స్ మీకు ఇచ్చే అభయం ఏంటంటే, ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మీ మగతనం పెరుగుతుంది.
మీ టైమింగ్ పెరుగుతుంది, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. బెడ్ అంటే రచ్చ రచ్చ చేసే చోటండి అది. అక్కడ మీరు విశ్రమించకపోతే మీ దాంపత్య జీవితం దొబ్బినట్టే. భార్యాభర్తలు విడిపోతున్నారు. పారాణి ఆరకముందే విడాకులవుతున్నాయి. విడిపోతున్నారు నూతన జంటలంటే దానికి కారణం ఏంటంటే మగాడి దగ్గర మగతనం లేకపోవటమే. ఆడదాని దగ్గర ఆడతనం ఉంది కానీ మగాడి దగ్గర మగతనం లేదంటే దేవుడిచ్చిన వజ్రాయుధం ఒక మగాడికి. అంటే వజ్రాయుధం ఏంటంటే అంగమే. అంగం బాగుంటే జీవితం అన్ని రంగాలు బాగుంటాయి. అది అంగం బాగాలేకపోతే జీవితంలో ప్రతిదీ ఇప్పుడు రాత్రి మనం సెక్స్ సరిగా చేయలేకపోతే అక్కడ పగలపూట ఆడు లావాదేవీలు చేయలేడు, సామాజిక జీవితం బతకలేడు, ఆర్థిక జీవితంలో దెబ్బతింటాడు. కాబట్టి రాత్రి సక్సెస్ అయినోడు జీవితంలో సక్సెస్ అవుతాడు. అస్సలు మీ బెడ్ బాగుంటే మీ 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 జీవితం బాగుంటుంది. బెడ్ పాడైంది అనుకోండి అక్కడి నుంచి మీ అన్నీ పాడవుతుంటాయి. అందుకోసమే ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, బయట మన బిజినెస్ ఫస్ట్ మన బాడీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. డబ్బులైనా మీ ఆరోగ్యం తినండి, పండ్లు పలారు తినండి, మంచి బాడీకి కావాల్సిన అన్నీ ఇవ్వండి. మీరు టైంకి తినండి, టైం పడుకోండి. ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకొని దాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం పోతే రేపు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే మాత్రం సంపాదించుకోలేం. మీలో అంగస్తంభన సమస్య ఉండి ఉంటే చెప్పాను కదండి, హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది. టైమింగ్ తగ్గుతుంది, సైజ్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, వీర్యం తగ్గుతుంది, దాన్ని చిక్కదనం తగ్గుతుంది, దాంట్లో ఉన్న కణాలు తగ్గుతాయి. ఇవన్నీ తగ్గటం వల్ల మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మీరు సెక్స్ వెళ్ళాలంటే భయం వేస్తుంది. చాలామంది భర్తలు ఇంటికి పోవాలంటే భయపడతారు. సార్ ఏదో క్యాంప్ పెట్టి క్యాంప్కి వెళ్తున్నాను, ఊరికి 4-5 రోజులు ఊరికి వెళ్తూ వస్తుంటారు. అరే నీ వల్ల నాకు ప్రాణం బాగలేదు, రేపు చేస్తానండి ఏదో మాట దాటేసి సెక్స్తో తప్పించుకుంటారు. కానీ ఎన్ని రోజులు తప్పించుకుంటారు? అదే నేను చెప్పి మీకు హస్తప్రయం చేసే అలవాటు ఉంటే తప్పు ఇవ్వడం చేస్తాడు. ఎందుకు చేస్తాడు నేను అడగట్లేదే. మీరు రండి, లాంటి సిగ్గుపడకుండా. ఇప్పుడు మన కళ్ళు వీక్ అయితే కళ్ళ డాక్టర్ దగ్గర కళ్ళద్దాలు తీసుకుంటాం. చెవులు వీక్ అయితే చెవుల డాక్టర్ దగ్గర మిషన్ పెట్టుకుంటాం. మోకాలు చిప్పలు పాడైతే చిప్పలు మార్చుకుంటాం, సర్జరీ చేసుకో. ఇది కూడా పాడైతుంది, ఇది కూడా వీక్ అవుతుంది, ఈ పార్ట్ కూడా. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకుని సవ్యంగా సెక్స్ చేసుకోండి, మీ దాంపత్య జీవితం కాపాడుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగకుండా చూసుకోండి. అనురాగం, ప్రేమ ఉండేటట్టు మంచి సెక్స్ జరిగినప్పుడు అప్పుడు మధ్య భార్యాభర్తల మధ్య బాండింగ్ బాగా పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. మీరు విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్య వరకు ఉండి ఉంటే నాకు సంప్రదించండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా, దేశాన లేదా లోకాన ఏ మూలాన ఉన్నా ఈ ఈ ఫోన్ నెంబర్ కన్సల్ట్ చేయండి. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడండి. మీకు డౌట్ ఉంటే తెలుసుకోండి. ఆ డౌట్ నాది ఎంతవరకు నిజం, సార్ చెప్తున్న మాట ఎంతవరకు నిజం, ఇప్పుడు నిజం మంచిగా అవుతానా కాదా అన్నీ తెలుసుకొని, సౌలభ్యం ఉంటే ఉభయ రాష్ట్రాల్లో ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గరికి వచ్చి నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా దూరం ఉంటే పార్సల్ ద్వారా మందులు తెప్పించుకొని కూడా మీ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే ఆశిస్తూ నేను వస్తారని, మీకు కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అప్పుడు ఎక్సలెంట్.